అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో ప్రైమ్ 9 ఎఫెక్ట్ కు అధికార యంత్రాంగం కదిలింది. నియోజకవర్గ పరిధిలోని గ్రావెల్ ఇసుక దందాలపై ప్రైమ్ 9 వరుస కథనాలు ప్రసారం చేసింది. ప్రైమ్ 9 వరుస కథనాలకు స్థానిక తహసీల్దార్ స్పందించారు. గ్రావెల్ ఇసుక దందాలపై తహసీల్దార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 యాజమాన్యానికి, సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, ప్రైమ్ 9 కథనాలకైతే అక్కడ తహసీల్దార్ స్పందించారు, అలాగే స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఏంటి పరిస్థితి? దుర్గా, గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి అక్రమాలు చూసి అక్కడ ప్రజలందరూ కూడా వెక్స్ అయిపోయారు. ఆ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కూటమి ప్రభుత్వం అటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆ చోడవరంలో ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి కొంతమంది ఈ ఇసుక దందా, గ్రావిల్ దందా ఇష్టానుసారం చేయటం, ఎమ్మెల్యే కూడా పట్టించుకోకపోవడం ఎంతగా జరుగుతుంది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో ప్రైమ్ 9 వరుస కథనాలు క్షేత్రస్థాయి నుంచి వరుస కథనాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఏ విధంగా గ్రావిల్ దందా జరుగుతుంది, అది ఏ విధంగా మొత్తం ఎలా తవ్వేశారు అని మొత్తం దాదాపు 2 తాడి చెట్లంతా ఎత్తు మొత్తం గ్రావిల్ తవ్వేసి అక్రమంగా తీసుకెళ్ళిపోతున్నా సరే అటు కలెక్టర్లు కానీ లేదా రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎవరిని అడిగినా సరే ఎవరు మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో వరుసగా ప్రైమ్ 9 కథనాలు ఇవ్వడం జరిగింది. ఈ కథనాలకి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించడంతో కింద ఎంఆర్ఓ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, ఎవరైతే కూటమిలో ఉన్నారో ఆ నాయకులే ఇదంతా కూడా ఫిర్యాదు చేసే పరిస్థితి అనిపించింది. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా అటు జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, మిగిలిన నాయకులు కూడా ఈ తవ్వకాలు ఆపాలని కోరినప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో జనసేన నాయకుడు రాజు మొత్తం కూడా కలెక్టర్ అయితేనే, ఎస్పీ అయితేనే అందరు అధికారులకి కలిసి వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ పేరుతో కూడా ఆయన ఎక్కడెక్కడ గ్రావిల్ తవ్వారో ఆ ప్రాంతాలను కూడా పరిశీలించడం, ఆ ప్రాంతాలని ప్రపంచానికి చూపే ప్రయత్నం కూడా చేశారు. ప్రైమ్ 9 తొలుత ముందు వెళ్ళి ఎక్కడ ఆ పరిస్థితిని కూడా విజువల్స్లో మొత్తం ప్రపంచం చూపించింది. తిరిగి ఆయన కూడా వెళ్ళి చూపించడం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ ఎమ్మెల్యే కానీ లేకపోతే ప్రభుత్వం సంబంధించి ఎవరు కూడా స్పందించలేదు. దీంతో ఆయన పర్యావరణ పరిరక్షణ పేరుతో చేపట్టిన యాత్రతో పాటు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లి ఇదంతా కూడా ఇష్యూ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తప్పని పరిస్థితిలో అధికారులు స్పందించారు. మొత్తం అక్కడ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇకపై ఎక్కడైనా ఈ విధంగా గ్రావిల్ తవ్వకాలు తవ్వితే చర్యలు తీసుకుంటామని దీనికి గమనించి రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖలతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఆ గ్రావిల్ తవ్వకాలు తవ్వకుండా కూడా చర్యలు తీసుకునేందుకు మొత్తం ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి చెప్పొచ్చు. దుర్గా, థ్యాంక్ యూ వాసు.